అక్కడే మీరు ఆలోచించాలంటే క్రైస్తవ్యం ఒక బూటకం, క్రైస్తవ్యం ఒక బూటకం. మనం గమనించాలి. మనం ఎప్పుడైతే గమనించడం మానేసామో, మనం ఎప్పుడైతే నిలదీసి అడగలేకపోతున్నామో, వాళ్ళు మన పైన ప్రయోగాలు చేస్తున్నారు. వాళ్ళు మన పైన ప్రయోగాలు చేస్తున్నారు. అంటే మీలో ఎప్పుడైతే శక్తిని నిరూపిస్తారో, ఒక ఛత్రపతి శివాజీ లాగా. ఛత్రపతి శివాజీ 11 సంవత్సరాలకి అడవికి వెళ్ళి గురువు దగ్గర విద్య నేర్చుకున్నాడే. తనకు అవసరమా? ధన్యం కోసం పోరాడాలంటే ఎక్కడి నుంచి రాదు. ఏ గౌరీ కాకినాడ నుంచి మీ కట్టము రావాలేంటి? ఏం మీలో ఎందుకు ఒక తయారవడం ఛత్రపతి శివాజీ? ఏం మీలో ఎందుకు ఒక గౌరీ తయారవడం? ఏం మీ అందరూ హిందువులు కదా? మీలో శక్తి లేదా? మనలో శక్తి ఉందండి, లేక కాదు, శక్తి ఉంది. ఆ శక్తిని మనం నిరూపించుకోలేకపోతున్నాం. అందుకని రామాయణం మనకు చెప్పింది. రామాయణంలో ఒక ఘట్టం ఏంటంటే, హనుమంతుల వారు అంత శక్తి రావడానికి గల కారణం నిరంతరము కూడా శ్రీరామ్ జై రామ్ జై జయ రామ్ అని మహామంత్రాన్ని చెప్తూ ఉండేవారు. రాముడు అరణ్యవాసులు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి? 14. శ్రీరామ్ జై రామ్ జై జయ రామ్ అనే మహామంత్రం కూడా 14 అక్షరాలే. కావంగా లెక్కేసుకోవచ్చు. మరి ఇంత శక్తినిచ్చినటువంటి ఈ శ్రీరామ్ జై రామ్ జయ జయ అనే మహామంత్రం ఒక కోతి చెప్పిస్తే ఆ కోతికి కొండను మోసినంత శక్తి వచ్చిందే. మీరు నిరంతరం చెప్పిస్తే మీకెంత శక్తి వస్తుంది? ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. అంటే మన ధర్మాన్ని మనం విడిచిపెడుతున్నాం, మన సంస్కృతిని మనం విడిచిపెడుతున్నాం. మన సంస్కృతిని, మన ధర్మాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టావో నీలో చలనం కోల్పోతావు. చలనాన్ని ఎప్పుడైతే మన హిందువు కోల్పోతున్నారో మళ్ళీ ఒక జమ్మూ కాశ్మీర్ అవుతుంది ఈ ఆంధ్రప్రదేశ్, ఒక కేరళ అవుతుంది ఈ ఆంధ్రప్రదేశ్. ఆల్రెడీ అవుతున్నాయి. కరోనా టైంలో ఎవరు బయటికి రాదని చెప్పేసి ఎవరైతే పనికి వాళ్ళ పాపిస్తులు ఉంటారో ఎన్నో విగ్రహాల కోసం చేశారు. కానీ మన హిందువులు బయటికి ఒక్కరు రాలే. అంటే అది దేవుడు కాబట్టి. అదే నీ ఇల్లు పగలబడితే, అదే నీ యొక్క ఇంటి జాగాలో అందులో జాగా తీసుకుంటే నువ్వు ఊరుకో. భగవంతుడి గుడి అయితే, సమాజ కార్యం అయితే మాత్రం దేవుడే చూసుకుంటాడు. కాబట్టి మనందరం కూడా ఐక్యతతో ఉండాలి.